సార్ నమస్తే, నేను ఎంహెచ్ఐ టీవీ రాజేంద్ర రెడ్డిని. ఈరోజు నేమ్స్కి రావడం జరిగింది. నేమ్స్లో మనము గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చిన్నపిల్లలకి ఫ్రీ సర్జరీస్ అనేది వింటున్నాం మనం. సో నిజంగా చిన్నపిల్లలకు ఫ్రీగానే సర్జరీలు చేస్తూ ఉన్నారు. ఇన్ జనరల్గా చిన్నపిల్లలకి రెగ్యులర్గా కూడా ఫ్రీ సర్జరీసే చేస్తారు ఇక్కడ. కానీ ఈ ప్రత్యేకత ఏంటి అంటే యుఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ ఒక 12 మంది టీము మన దగ్గరికి వచ్చి చిన్నపిల్లలకి సర్జరీ చేయడం అనేది ఒక ప్రత్యేకత. వాళ్ళు లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చి వాళ్ళు అన్ని దేశాలలో చేస్తూ ఉన్నారు. అందులో మన దేశానికి ఉన్నటువంటి, మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ రమణ అని సారు కార్డియాలజిస్టు, అక్కడ యూకేలో సెటిల్ అయిపోయినారు. డాక్టర్ రమణ దన్నపునేని సిటీ సర్జన్, ఆయన యూకేలో సెటిల్ అయినాడు. కానీ మన నేల, మన భూమి, మన తల్లి అనేటువంటి ఒక ప్రేమతో ఆయనే మన దగ్గర ఇలా నేమ్స్లో చేయడం జరుగుతుంది. వాళ్ళ టీము మన నేమ్స్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ ఇన్ జనరల్గా రెగ్యులర్గా సిటీ సర్జరీస్ అంటే సిటీ థొరాసిక్ సర్జరీ, గుండెకు సంబంధించినటువంటి సర్జరీస్ రెగ్యులర్గా జరుగుతాయి ఇక్కడ. కానీ వాళ్ళు కూడా వచ్చి మన డాక్టర్స్తో పాటు వాళ్ళు కూడా మేము కూడా హెల్ప్ చేయగలుగుతాము, మేము కూడా కొద్దిగా మన పేద ప్రజలకు హెల్ప్ చేయగలుగుతాము. పుట్టుకతో చిన్నపిల్లలకి గుండె జబ్బులు ఏదైతే ఉన్నదో అలాంటి పేషెంట్లకి సర్జరీ చేయడం కొరకు వాళ్ళ టీం వచ్చినారు. వాళ్ళ టీంతో పాటు నేమ్స్లో ఉన్నటువంటి మన డాక్టర్లు కూడా ఆ పిల్లలకి ఉచితంగా ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి శనివారం 28 తారీఖు సెప్టెంబర్ 2024 వరకు జరుగుతున్నాయి సర్జరీస్. ఈ సర్జరీస్ కూడా ఇవాళ నేను బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 200 మంది పిల్లలు ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే చాలా ఆనందదాయకమే. కానీ ఇంకెంతమంది, రేపు వెళ్ళిన ఎంతమంది, కానీ వివరంగా డాక్టర్ గోపాల్ గారు ఉన్నారు, గుండె ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ గారు. సార్తో కూడా అంటే వాళ్ళ అందుబాటులో ఉన్న డాక్టర్తో నేను మాట్లాడడం జరుగుతుంది. మిగతా డాక్టర్లు కూడా ఏమనుకోవద్దు దయచేసి ఈ వీడియో చూసినాక, ఎందుకంటే నేను వచ్చిన టైంకి డాక్టర్ గారు ఉన్నారు, వారితో నేను కొద్దిగా మాట్లాడి విషయాన్ని తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలనే ఇంటెన్షన్తో వచ్చినాను. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఉచిత వైద్యము అని చెప్పినారు కదా సార్, అది ఎలా ఏంది అనేది మా ప్రేక్షకులు చెప్పండి సార్. ఇప్పుడు యూకే టీం వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం అంతా కూడా చిన్నపిల్లలకి ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చిన హార్ట్ సమస్యలకి ఏవైతే ఉన్నాయో, హోల్ కానివ్వండి, లేకపోతే బ్లూ బేబీస్ అంటారు, నీలం రంగులో పుడతారు, తర్వాత హార్ట్లో రక్తనాళాలు చిన్నగా ఉన్న ప్రాబ్లమ్స్తో పుడతారు, రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, 2-3 కలిపి ఒకేసారి ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఇలాంటి అన్ని రకాలైన వ్యాధులకి కూడా ఇప్పుడు చికిత్స అనేది జరుగుతుందండి. మెయిన్గా వాళ్ళ బృందం అంతా అంటే ఈవెన్ అనస్థీషియా డాక్టర్స్, సిస్టర్స్, ఐసీయూ డాక్టర్స్ అందరూ కలిపిన టీం మొత్తం ఒక 12 మెంబర్స్ టీం వచ్చారండి ఈసారి. సో మొత్తం వీళ్ళందరూ కూడా ఈ యొక్క చికిత్సలో పాల్పంచుకుంటున్నారు. ప్రస్తుతం సర్జరీ దగ్గర నుంచి ఐసీయూ కేర్ దాకా వాళ్ళే చూస్తున్నారు అనమాట, కంప్లీట్ కేర్. సో దీని ద్వారా ఏంటంటే మాది కూడా వాళ్ళతోనూ మాకు కూడా ఏంటంటే ఒక హౌ దే ఆర్ డూయింగ్ ప్రొసీజర్స్, మా ప్రొసీజర్స్ ఎలా చేస్తున్నారు, సో మ్యూచువల్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. వాళ్ళ నుంచి మేము నేర్చుకోవడం జరుగుతుంది, మా నుంచి వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మా యొక్క రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా పేషెంట్స్ గురించి చెప్పనక్కర్లేదు. సో దట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఆ యొక్క స్పెషలైజ్డ్ టీం రావడం ద్వారా మనకి అంతవరకు కూడా ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నాము. విశేషమైన స్పందన వచ్చింది. గత ఫ్యూ డేస్లోనే 200 పైన ఆల్రెడీ క్రాస్ అయ్యాము, మన పేషెంట్స్ చూడడం జరిగింది. అవి కూడా రకరకాల ప్రాబ్లమ్స్. ఈవెన్ యూకే టీమ్ ఈ సర్ప్రైజ్డ్ బై ద టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ యూ ఆర్ సీయింగ్. దే ఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్ బికాస్ ఇంత వెరైటీ ఉందా, ఇంత ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. సో డెఫినెట్లీ యూ కెన్ డూ ఎ బెటర్, డే బై డే మనం కూడా బెటర్ అవుతున్నాము. సో లాట్ ఆఫ్ బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము.
సో ఇప్పుడే కాకుండా రానున్న రోజుల్లో కూడా అందరికీ ఇప్పుడు 20 మంది వరకు మేము ప్లాన్ చేసాము ఈ వారం రోజుల్లో. అందరికీ ఇప్పుడు 200 మంది వచ్చారు, అందరికీ సర్జరీ అవసరం పడకపోవచ్చు, అట్లీస్ట్ 50 మెంబర్స్ వరకు అవసరం పడవచ్చు. స్క్రీన్ చేసేసి కొంతమందికి అయితే బటన్స్ హోల్స్ కి బటన్ ద్వారా క్లోజర్ కి పంపిస్తున్నాము, కొంతమందికి డిలేడ్ సర్జరీ కోసం పంపిస్తున్నాము, కొంతమందికి ఏమో ఇప్పుడు కొద్దిగా తొందరలోనే చేయాల్సి వచ్చిన కొంతమంది సర్జరీస్ ఉన్నారు. అందరికీ ఇదే టైంలో చేయకపోవచ్చు, బట్ వాళ్ళందరికీ కూడా మా టీం ఉన్నారు, ఇక్కడ స్పెషలైజ్డ్ టీం ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ కంపల్సరీ మనం ఫ్రీగా సర్జరీ అయితే డెఫినెట్ గా చేస్తామండి. ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఫ్రీగా చేసే ఇప్పుడు ప్లాన్ అయితే ఉంది. అదర్ స్టేట్స్ నుంచి ప్రస్తుతానికైతే ఓపీ మనం అయితే డెఫినెట్ గా మన యొక్క గైడెన్స్ ఇస్తున్నాము, మన యొక్క ఒపీనియన్ ఇస్తున్నాము. సర్జరీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో డెఫినెట్ గా అయితే చేయగలుగుతాం సార్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిందంతా బాగుంది, జనాలు ఏమనుకుంటున్నారంటే ఈ ఒక్కసారే ఫ్రీ, అదేం కాదండి తర్వాత ఇప్పుడు జనాలు అనుకునేది ప్రతిసారి ఇక్కడ ఫ్రీ అవుతుంది, మన డాక్టర్లు రౌండ్ ద క్లాక్ పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సర్జరీ చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూకే టీం ఎవరైతే వచ్చినారో వాళ్ళు మనకు సర్వీస్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఇన్ జనరల్గా వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేసిన ఫర్దర్గా మళ్ళీ మన టీం మెంబర్స్ కానీ మన డాక్టర్స్ కానీ రొటీన్గా ఈ ప్రోగ్రామ్ చేసే పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఇక్కడ మీరు ఈ ఒక్క వారం రోజులకే ఫ్రీ అనుకోవడం తప్పు. ఇన్ జనరల్గా కూడా జరుగుతుంది. ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ ఉంది, తర్వాత రెండోది ఆర్గస్ట్రీ ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ రెండింటికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా నిజంగా క్యాష్లో చేయించుకునే వాళ్ళకు కూడా బయట 4 నుంచి 5 లక్షలు అయ్యేటువంటి సర్జరీ ఇక్కడ ₹1,00,000 వరకు, అంటే ఒక 25% ఖర్చుతోని బయట అయ్యేది ₹100 అయితే మన దగ్గర ₹25 అయ్యేటువంటి వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవాలనేది నేను చెప్పేది ప్రజలకి. రెండోది ఏంటంటే ఒక రోజులనే 200 మంది రిజిస్టర్ చేసుకున్నారు అని అంటే ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ క్రౌడ్ పెరిగినా అక్కడ ఎవరికి టాప్ ప్రియారిటీ, ఎవరికి సర్జరీ అవసరం, ఎవరికి సర్జరీ అవసరం లేదు, అది చేయడానికి మాత్రం కొంత స్క్రీనింగ్ చేసి దానిలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరెవరు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది పేషెంట్ పరిస్థితులు ఏంటి తెలుసుకుంటారు. సరే ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో ఒకవేళ మీరు అన్నట్టు ఈ మండే టు సాటర్డే కనుక చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 20-50 సర్జరీ చేసినారనుకోండి సార్. సో వాళ్ళని ఈ 1 వీక్ తర్వాత మిగతా పేషెంట్లు ఉంటారు కదా, ఇప్పుడు మీరు ఇంకా స్క్రీన్ చేసిన పేషెంట్ ఇప్పుడే వచ్చారంటే ఇంకా చాలా మంది వస్తారు. మరి వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ ఏమైనా చేయగలుగుతారా చెప్పండి. డెఫినెట్ గా అండి, వీళ్ళకి ప్రస్తుతానికి ఏంటంటే ఒకేసారి మేము అందరికీ చేయలేకపోతున్నాము. డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఒకేసారి చేయక్కర్లేదు. కొంతమంది స్టేజ్డ్ గా ఉన్నారు, కొంతమంది అయితే ఫ్యూ మంత్స్ ఆగొచ్చు, కొంతమందికి సంవత్సరం కూడా ఆగొచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ క్యాంప్ యూకే క్యాంప్ అనేది ఇది ఫస్ట్ టైం కాదు, దిస్ ఈస్ ద 3rd క్యాంప్ వీఆర్ డూయింగ్ ఆల్రెడీ. సో ఎవ్రీ 6 months కి ఒక్కొక్కసారి వీలైతే 1 year కానీ 6 months కానీ డెఫినెట్ గా క్యాంప్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా కొద్దిగా కాంప్లెక్స్ సర్జరీస్ నాకు కూడా ఓకే వాళ్ళ హెల్ప్ తీసుకుని చేస్తే కొద్దిగా మంచి రిజల్ట్స్ వస్తాయని ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మేము మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి మేము ఆగుతాము. ఒకవేళ ఈ లోపే చేయాల్సి వస్తే మన టీం అయితే వెల్ ఎక్విప్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మొత్తం మన సర్జన్స్ ఉన్నారు. సో ఈ లోపు అవసరం అయితే మనం డెఫినెట్ గా అయితే మనం చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ కూడా డేట్స్ పరంగా వాళ్ళకి మనం స్ట్రక్చర్ వేసుకుని ఎప్పుడెప్పుడు ఏం చేయాలనేది ఎవరికి అంటే ప్రయారిటీ బేసిస్ ప్రకారం వాళ్ళకి కొద్దిగా సిగ్గా ఉన్న పేషెంట్స్ తొందరగా చేయడం జరుగుతుంది. కొంతమంది ఆగాల్సిన వాళ్ళు కొంతమంది డిలేడ్ గా ఇవ్వాల్సి వస్తుంది. డెఫినెట్ గా అయితే అండి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ వీళ్ళందరినీ కూడా మనము ఏదో విధంగా మన మేనేజ్మెంట్ అనేది చేసి సర్జరీ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 200 మంది కాదు 2000 మంది వచ్చినా ప్రాబ్లం లేదండి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ప్రజలకి, ఓపికతోనే ఉండండి ఫస్ట్. తర్వాత రెండోది ఏంటంటే ఒకటే రోజు 100 మంది సర్జరీ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే రోజుకి 5 మందా 10 మందినా ఒక వర్క్ను బట్టి చేయగలుగుతారు, ఆ సర్జరీకి సంబంధించినటువంటి పరిస్థితిని బట్టి చేయగలుగుతారు. సో నేననేది ఏంటంటే మీరు అక్కడ కూడా దీనికి ఏదో భయపడిపోయి మాకు ఇంకా ఈ వారం తర్వాత అసలు చెయ్యరు నేమ్స్లా అని కొంతమంది ప్రచారం చేసేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఎందుకంటే వాట్సాప్లో అలా ప్రచారం చేసేటోళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. అలాంటి ప్రచారాలు చేయకండి దయచేసి. 1 వీక్ తర్వాత కూడా మన నేమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మళ్ళీ మీకు ఏ పద్ధతి ప్రకారం కార్డియాక్ ప్రాబ్లం ఉన్నాయి, చిన్నపిల్లల ప్రాబ్లం ఉన్నాయి, ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కార్డియాలజీ అనుకోకండి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా వర్క్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇలా యూకే నుంచి వచ్చిన టీం కొరకు
వాళ్ళు వాళ్ళ సర్వీస్ని మనకు లిటిల్ ఆర్ట్స్ ఫౌండేషన్ తోని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం అది మనం అంటే గౌరవించుకోవాల్సిన విషయం. మిగతా వాళ్ళకు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ మిగతా వాళ్ళకు కూడా చెప్పినట్టు టైం ప్రియారిటీ, టైం బాండ్, అంటే ఎమర్జెన్సీ ఎలా ఉంది, ఎమర్జెన్సీ ఏం లేదు. కొంతమందికి మందులతోని మేనేజ్ చేసేది లేదు, కొంతమందికి ఇంకా కొద్దిగా ఆగి చేసేది. అలాంటి పనులల్లో చేసేటువంటి క్రమంలో మీరు అందరు కోఆపరేట్ చేయాలి. తర్వాత ఇవాళ 23 సెప్టెంబర్ 2024 నుంచి 28 సెప్టెంబర్ 2024 వరకు ఈ యూకే టీం మనతో పాటు మన నేమ్స్ హైదరాబాద్లో వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు పోయినా అంటే వాళ్ళు 1 వీక్ తర్వాత కూడా వాళ్ళతో పాటు మన డాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు అడగచ్చు నేమ్స్ని ఎందుకు అనుకున్నారు, ఇంకా ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది అని అంటే అట్లని కాదు, ఇక్కడ వెల్ ఎక్విప్మెంట్ కొద్దిగా ఉంది. సో ఆ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఆల్రెడీ రెగ్యులర్గా ప్రొసీజర్ చేసే డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ లేరని కాదు, నేమ్స్ మన గాంధీలో కానీ అక్కడ లేరని కాదు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైతే ఇంకా కొద్దిగా స్పేసియస్గా ఉంది, మంచిగా ఉంది, రన్నింగ్లో ఉన్నారు. కాబట్టి ఆ ఇంటెన్షన్తో చేస్తూ ఉన్నారు. దయచేసి మంచిగా అందరూ సద్వినియోగం చేసుకొని ఓపిక్గా నిజంగా జెన్యూనిటీ ఉన్న వాళ్ళని తీసుకురండి. ప్రతి ఒక్కరికి ఏదో చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఏదో కార్డియాక్ ప్రాబ్లం ఉన్నదంగానే ఇక్కడికి ఎత్తుకరాకండి. ఎందుకంటే నిజంగా సర్వీస్ అందాల్సిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సర్వీస్ అందని వాళ్ళు అంత అవసరం లేని వాళ్ళు ముందుకు వస్తారు. అట్లాంటి దానిలో ఇబ్బంది పడతాము. దయచేసి నేను చెప్పింది ఏనండి, డాక్టర్ గోపాల్ గారు ఇక్కడ సిటీ సర్జన్, కార్డియాక్ థొరాసిక్ సర్జన్ అంటే గుండెకు ఆపరేషన్ చేసే డాక్టర్ గారు. వీరు ఎప్పుడూ ఈయనే ఉంటారు ఇక్కడ. ఇంకా వీళ్ళ టీం అంతా ఉంటుంది, వీళ్ళ ప్రొఫెసర్ గారు ఉంటారు, ఇంకా చాలామంది టీం ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా బాగా మనకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మనం పేషెన్సీగా ఉండి ఓపికగా ఉండి సర్వీస్ చేయించుకోవాలనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.